నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే గంగుల జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచన ధర్మారం మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి వినాయకులను దర్శించుకుని ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ నాయకులు ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారంటూ ఎద్దేవా కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓకే లేదంటే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా కరీంనగర్ లో మీడియాతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రజాసేవ కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నానని స్పష్టం రాజీ మార్గమే రాజమార్గం ఈ నెల 28వ తేదీన ఉమ్మడి జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్ కరీంనగర్ రోడ్లపై పరుగులు తీయనున్న కరెంటు బస్సులు ఇప్పటికే నగరానికి 35 సూపర్ లగ్జరీలు ఛార్జింగ్ కోసం 14 పాయింట్లతో ఛార్జింగ్ స్టేషన్ త్వరితగతిన రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన ఈత పోటీల్లో ఛాంపియన్షిప్ సాధించిన కరీంనగర్ క్రీడాకారులను ఎమ్మెల్యే గంగుల అభినందించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కరీంనగర్ జిల్లా గత 20 సంవత్సరాలుగా అన్ని కేటగిరీల్లో విజేతలుగా నిలవడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో సైతం పథకాలు సాధించేలా జిల్లా యోగా అసోసియేషన్ ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించాలని కోరారు. జిల్లాలో యోగా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న జిల్లా సంఘ బాధ్యతలు రవీందర్ సింగ్, సిద్ధారెడ్డిలను ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయి యోగాసనం పోటీలో విశేషంగా రాణించి పథకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం కరీంనగర్లో అభినందించారు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించి కరీంనగర్కు మంచి పేరు తీసుకురావాలి అన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆయన పర్యటించారు. మొదటగా రామాలయం వద్ద శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. వినాయక నవరాత్రి సందర్భంగా శ్రీకృష్ణ యూత్ సభ్యులు నిర్వహించిన లక్కీ డ్రాను ప్రారంభించారు. డ్రాలో గెలుపొందిన వారికి ఫ్రిడ్జ్, బీరువాతో పాటు పలు గృహోపకరణాలను అందజేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ అధికారంలో ఉన్న భ్రమలోనే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 4 సంవత్సరాలతో పాటు మరో 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదాలోనే ఉండాలని ప్రజలు నిర్ణయించారన్నారు. వినాయకుడి దయతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కళ్ళు తెరిచి భూమిపై నడిచేలా చూడాలని ఆకాంక్షించారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు ఇంకా మేము అధికారంలో ఉన్నటువంటి జోష్ల ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడుతున్నది పద్ధతి కాదు. ప్రజలు నిర్ణయకర్తలుగా నిర్ణయం ఇచ్చిండ్రు. ఏదేమైనా కూడా మీరు రాబోయే ఈ 4 సంవత్సరాలు 4 నెలలు కాదు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మీరు ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన పరిస్థితి ప్రజలు నిర్ణయించిండ్రు. మీరు ఈ ఆలోచన విధానం ఏదైతే మీ పద్ధతి ఏదైతున్నదో ప్రతిదానికి ఏదో ఆర్దాంతం చేయడం, ఏదో విధంగా అధికార పార్టీని ముఖ్యమంత్రి గారిని తప్పుడుగా ప్రచారం చేయడం, ప్రభుత్వం మీద బురజాలే కార్యక్రమాన్ని చేయడం అని చెప్పి ఇలా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, అదేవిధంగా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఒకసారి వచ్చి సెక్రటరీకి వచ్చి చూడమని ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మంత్రులు పనిచేస్తారు, ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన జరుగుతుందని ఒకసారి చూడమని. అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ కష్టాలు సుఖాలు ప్రతి ఒక్క మంత్రి దగ్గర నేరుగా వెళ్ళి మాకు ఒక ఇల్లు కావాలనో, మాకు రేషన్ కార్డు కావాలనో, నా కొడుకు చిన్న ఉద్యోగం కావాలని చెప్పి నేరుగా మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేసుకుంటూ నిమజ్జనం సందర్భంగా ప్రతిపక్షాలకు ఇప్పుడైనా ఆ గణనాథుడు కొంచెం కళ్ళు తెరిపించి భూమి మీద నడిచేటట్టు చేయాలని చెప్పి మేము
మనం రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కరీంనగర్ ఆల్పర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన 2018లోనే కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా బరిలో దిగుతున్నానన్నారు. ఎమ్మెల్సీ టికెట్ విషయంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా వచ్చే జీతాన్ని సైతం పేద విద్యార్థులకే వెచ్చిస్తారని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానన్నారు. గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4 జిల్లాల్లో కలిపి 1,00,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయని, ఈ సంవత్సరం అలా కాకుండా ముందస్తుగా ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నామన్నారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పోటీ చేయడం లేదని, పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి వలె నాకు ఆస్తులు లేవన్నారు. సేవ చేయడం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తానన్న నరేందర్ రెడ్డి నాపై రాజకీయ బురద చల్లేందుకు యత్నిస్తున్నారని, అయినా వారి చేతులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ ముందుకు వెళ్తుందో మీ అందరికీ కూడా మరి సుపరిచితమే. మరి ఒక విద్యారంగంలో ఎలా అయితే మరి ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా మంచి పేరు తెచ్చుకొని మరి విద్యార్థుల పట్ల, తర్వాత ఉద్యోగుల పట్ల, తర్వాత టీచర్స్ పట్ల నేను ఏదైతే శ్రద్ధ చూపించానో అదే రకంగా మరి సమాజ సేవకుడిగా కూడా రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నుంచి మరి పట్టభద్రుల దాంట్లో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు ఇక్కడ మరి కరీంనగర్ పట్టణంలో ఉన్న జూనియర్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మరి వారి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒక చర్చ కొనసాగిస్తూ మరి అలాగే మరి దీంట్లో నుంచి కూడా మాలో నుంచి ఒకరు ఎందుకు ఎమ్మెల్సీగా వెళ్ళకూడదు, శాసన మండలిలో మరి మాకున్న సమస్యలను ఎందుకు చర్చించకూడదు అన్నారుగా మా మిత్రులందరూ కూడా మరి ఒక సలహా ఇవ్వడంతో నేను నిర్ణయం తీసుకున్నాను. మరి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఇది సమయం ఎన్రోల్మెంట్, ఎందుకంటే గత సీజన్లో మనం చూస్తే అరౌండ్ 1 lakh మాత్రమే ఎన్రోల్మెంట్ జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల్లో ఓన్లీ 1 lakh గ్రాడ్యుయేట్సే ఉన్నారా అంటే మరి కాదు. కాబట్టి అవేర్నెస్ లేదు. కాబట్టి వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన దారం సంపత్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు మరణించారు. అయితే మృతుడు కరీంనగర్ గాయత్రి బ్యాంకు నందు ప్రమాద బీమా చెల్లించి ఉండడంతో బ్యాంకు మేనేజర్ గొట్టి అశోక్, జేవో విష్ణుప్రసాదులు బీమాకు సంబంధించి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ గొట్టి అశోక్ మాట్లాడుతూ, మృతుడు సంపత్కి మా బ్రాంచ్లో అకౌంట్ ఉన్నదని, వారు అకౌంట్ను ప్రారంభించినప్పుడే వారికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. దురదృష్టవశాత్తు అతను ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు నేడు బీమా చెక్కును అందజేశామని తెలిపారు. మా బ్యాంకులో ఖాతాదారులకు ప్రమాద బీమా సౌకర్యం ఉంది. దానివల్ల ₹50 ప్రమాద బీమాతో అకౌంట్ ఓపెన్ చేస్తాం. వారు ఏమైనా ప్రమాదానికి గురై చనిపోయినప్పుడు వారికి ₹1,00,000 ఇన్సూరెన్సు ఇవ్వబడును. ఇటువంటి సౌకర్యం ఉన్నందువల్ల చాలామందికి మేము దీనివల్ల మేము మేలు చేస్తున్నామని అనుకుంటున్నాము. అయితే మా గాయత్రి బ్యాంకులో అధిక వడ్డీ శాతం కూడా ఉంది. డిపాజిట్స్ చేసుకోవడానికి కూడా మా బ్యాంకులో మంచి సౌకర్యం ఉంది. అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది మా బ్యాంకులో. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 28వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా సేవా అధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టంకు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు మరియు చిట్ ఫండ్ కేసులను ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించబడనున్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ లోక్ అదాలత్తో మీ యొక్క కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఈ జాతీయ లోకలకు సంబంధించి మేము బెంచెస్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించి కరీంనగర్ టౌన్లో 5 బెంచీలు, అదేవిధంగా సెకండ్ క్లాస్ కోర్టు సంబంధించి అంటే ఈ పెట్టి కేసెస్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు దాన్ని డీల్ చేస్తారు. వారికి 3 బెంచీలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో వచ్చే కేసులన్నీ కూడా సెక్రటరీ డిఎల్ఎస్ఏ
గారి ఆధ్వర్యంలో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచ్ జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టులో ఉన్న సివిల్ కేసులు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కోర్టుకి సంబంధించి జిల్లా అదనపు న్యాయమూర్తి గారు ఈ జిల్లా కోర్టు సంబంధించిన కేసులన్నీ మోటార్ వెహికల్స్ చట్టానికి సంబంధించి అంటే ఇన్సూరెన్స్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులు ఏవైతే ఉన్నాయో రాజీ చేసుకోదగ్గ కేసులకు అది బెంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హుజురాబాద్లో 3 బెంచెస్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించి 3 బెంచ్లు, అదేవిధంగా ఈ పెట్టి కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఒక బెంచ్, అది సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు డీల్ చేస్తారు. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, అదేవిధంగా రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు, తర్వాత మోటార్ వాహన చట్టానికి సంబంధించిన కేసులు, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, తర్వాత కుటుంబ తగాదా కేసులు, తర్వాత చిట్ ఫండ్ కేసు సంబంధించిన చెక్ బౌన్స్ సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం జరుగుతుంది. కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ఆధునీకరించిన పాపులర్ షూ మార్ట్ను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. షాప్ను ప్రారంభించిన అనంతరం అక్కడున్న పలు రకాల బ్రాండ్ల షూలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కిషోర్ మాట్లాడుతూ సుమారు 62 సంవత్సరాలుగా 4 రాష్ట్రాల్లో బ్రాంచులు స్థాపించి ప్రజలకు నాణ్యమైన పాదరక్షలను అందజేస్తున్నామన్నారు. నేడు ఆధునీకరించి నూతన రకాలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చామని వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. గీతాభవన్ సర్కిల్ కరీంనగర్లో ఉన్న మా బ్రాంచ్ని నూతనంగా ఆధునీకరించి ఈ రోజున పునఃప్రారంభించడం జరిగినది. 62 సంవత్సరాల నుంచి ఈ పాపులర్ షూ మార్ట్ 4 రాష్ట్రాల్లో కూడా నమ్మకమైన పాదరక్షలు విక్రయిస్తూ కొన్ని కోట్ల మంది అభిమానులని కస్టమర్లుగా పొందడం జరిగింది. అదేవిధంగా ఇంకా మేము నాణ్యమైనవి ఆధునికంగా వస్తూ ఉన్న అన్ని మోడల్స్ను కంపెనీలతో సహా మీకు అందించేందుకు మీ పట్టణంలో ఉన్న బ్రాంచ్ని రీమోడలింగ్ చేసి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. రాబోయే పండుగల సీజన్లో ఇంకా కొత్త మోడల్స్ యువతకు అందించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఢిల్లీ బీజేపీ నేత తన్వీధర్ సింగ్ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మరోసారి మాట్లాడితే నాలుక కోసి భౌతిక దాడులకు దిగుతాం, ఖబర్దారంటూ హెచ్చరించారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీధర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తన్వీధర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇక రాహుల్ గాంధీ సైతం ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందని తన్వీధర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులు ఇలా మాట్లాడితే ప్రధాని హోంమంత్రి మాట్లాడకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై దాడి చేయాలని చూస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే భస్మమైపోతారని హెచ్చరించారు. ఇకపై మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చీల్చి చెండాడతామన్నారు. ఇప్పటికైనా తన్వీధర్ సింగ్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు. మా రాహుల్ గాంధీ గారిని దాడి చేస్తామని, నానమ్మకి ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందని చెప్పి మాట్లాడిన తన్వీధర్ సింగ్ ముక్కలు చేస్తాం, కబడ్దారని చెప్తా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారి జోలికి వచ్చుడు కాదు. ఇంకొకసారి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే నాలుక కోసుడే కాదు 16 వక్కలు చేస్తాం, కబడ్దార్ తన్వీధర్ సింగ్ అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక బీజేపీ నాయకుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి మరి హోంశాఖ మంత్రి ఏం చేస్తుండ్రు అంటే మీ ప్రోత్సాహం వల్లనే అతను మాట్లాడుతున్నా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రిని కానీ కేంద్ర హోంశాఖ మంత్రి కానీ మోడీ అమిత్ షా ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 400 సీట్లు అనే ప్రగల్భాలు పలికిన మోడీ ఈరోజు మరి చావు తప్పి కన్నీలొట్టబోయినట్టుగా అధికారంలోకి వచ్చి మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో అత్యధిక ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి మరి రాహుల్ గాంధీ గారు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ దేశంలో బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నటువంటి వ్యక్తి. మరి ఏనాడు మోడీ కూడా ఒక ఫ్లైట్ కారు తప్ప కింద కాలు పెట్టిన పరిస్థితి లేదు. మరి ఈనాడు అలాంటి వ్యక్తి మరి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలా
రాహుల్ గాంధీ గారిని మరి కాబోయే ప్రధాని తనని ఎవరు నిలువరించలేరని చెప్పేసి మరి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని మరి ఈరోజు హత్య రాజకీయాలకు ప్రోత్సహించారు. వెదురును ఆకుపచ్చ బంగారంగా పిలుస్తారు. హస్తకళలు, కళాఖండాలు, గృహోపకరణాలు, కాగితము, అగరబత్తీలు వంటి వాటి తయారీలో వెదురు పాత్ర కీలకం. లక్షల ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిపే వివాహ శుభకార్యాలకు వెదురు బొంగుతో తయారు చేసిన తడకల పందిరి ఉండాల్సింది. వంటల కోసం బియ్యాన్ని కడిగి ఆరబెట్టేందుకు సైతం వాడేవి వెదురు గంపలే. మానవ జీవితంలో వెదురు పాత్ర కీలకం. అయితే ఆధునిక పోకడలతో రోజురోజుకు మసకబారుతున్న వెదురుకు పూర్వ వైభవం తెచ్చే దైనందిన అవసరాల్లో వెదురు వాడకాన్ని ప్రోత్సహించి సహజ వనరులు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాంటి వెదురు దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. కరీంనగర్లో ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌకుల వెదురు వస్తువులు వాడాలంటూ నినాదాలు చేశారు. ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని తొలిసారి 2009లో థాయిలాండ్లో నిర్వహించారన్నారు మేదరి సంఘం నాయకులు. నేటి నుంచి ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నామన్నారు. 2017 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెదురును గడ్డి జాతి మొక్కగా గుర్తించాయని, వెదురును సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు. అటవీ శాఖ అధికారులు సైతం వెదురు సాగుపై దృష్టి సారించాలని కోరారు. అంతేకాకుండా మేదరి ఫైనాన్స్ కార్పొరేషన్ కు ప్రభుత్వం 50 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మొట్టమొదటిగా 2009లో థాయిలాండ్ నందలి ఇంపీరియల్ పార్కులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మొదటగా ప్రారంభించారు. అట్లాగే 2009 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా కులవృత్తి వెదురును 2017లో మన గడ్డి జాతి మొక్కగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి గాను మాకు మొన్ననే ప్రస్తుత ప్రభుత్వం మాకు మేదర ఫైనాన్స్ కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి, బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ సార్ గారికి, మరియు ఎంబీసీ కార్పొరేషన్ ఎండి గారు అలోక్ కుమార్ గారికి మా మేదరి సంఘం, జిల్లా సంఘం, రాష్ట్ర సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో వెదురు బొంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వరకు వెదురు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని, మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని అన్నారు. మేదరి బంధు పథకం అమలు చేయాలని, వెదురు రేటు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేదర్లకు 5 ఎకరాల భూమి కేటాయించాలని, ప్రభుత్వ కార్యాలయంలో వెదురు ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని, మండల మేదరి సంఘం భవనానికి 5 గుంటల స్థలాన్ని కేటాయించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండల కేంద్రంలో మా యొక్క బోయినపల్లి మండల మేదరి సంఘం సమావేశం కావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభుత్వము మాకు మేము ఎందుకంటే ఈ యొక్క మా వెదురు బొంగులను తీసుకొచ్చి వస్తువులుగా తయారు చేసి వివిధ గ్రామాలలో తిరుగుతూ మేము జీవనోపాధి పొందుతున్నాం. మరియు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా అంటే సబ్సిడీ రూపంగా కానీ, రైతుల రూపకంగా కానీ ప్రభుత్వము మాకు మంజూరు చేసి మా ముందు మా యొక్క మేదరి కులస్తులను ఆదుకోవాలి. మరియు ముఖ్యంగా మా యొక్క మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలనేటువంటిది. కరీంనగర్ రోడ్లపై కరెంట్ బస్సులు రయ్యి రయ్యమంటూ పరుగులు తీయనున్నాయి. డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సుల వైపు ఆర్టీసీ వడివడిగా అడుగులేస్తుంది. ఇందులో భాగంగా దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు సిద్ధమవుతుంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి రీజియన్లో ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను కేటాయించింది. లాభాలే కాదు, పర్యావరణ పరిరక్షణలో మేము సైతమంటూ కరెంట్ బస్సులను నడిపించేందుకు సిద్ధమైన టీజీఆర్టీసీపై స్పెషల్ రిపోర్ట్.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో మహిళలకిచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఆర్టీసీకి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం నష్టాలను పూడ్చుకునే పనిలో పడి కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగా జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సిద్ధమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికుల సేవలు తరించి ఆదాయం పెంచుకునే పనిలో నిమగ్నమైంది. తడిసి మోపెడవుతున్న ఇంధనం ఖర్చులను తగ్గించుకొని ఆదా చేసుకునే పనిలో పడింది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ప్రగతి రథ చక్రాలను కాపాడడంలో భాగంగా కరీంనగర్ రీజియన్కు 70 కరెంటు బస్సులను కేటాయించింది. వీటిలో తొలి విడతగా కరీంనగర్ 2వ డిపోకు 35 సూపర్ లగ్జరీ బస్సులు చేరుకున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని కొన్ని డిపోలను మేజర్స్ జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని డిపోల మెయింటెనెన్స్ వారికి అప్పగించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కరీంనగర్ 2వ డిపోతో పాటు నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాదు 2 డిపోలను ప్రైవేట్ మేనేజ్మెంట్లకు అద్దెకిచ్చింది. ఇప్పటికే కరీంనగర్ 2వ డిపోకు 35 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకోవడంతో వాటిని త్వరలోనే రోడ్డెక్కించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని కరీంనగర్ 2వ డిపోగా అద్దె డిపోగా చరిత్రలో నిలిచిపోయింది. ఇకపై 2వ డిపోను జేబీఎం సంస్థే మెయింటైన్ చేయనుంది. 2వ డిపోలో ప్రస్తుతం 53 సొంత బస్సులను, 52 అద్దె బస్సులను ఆర్టీసీ ఆపరేట్ చేస్తుంది. ఈ డిపోలో మొత్తం 360 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిపో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండటంతో ఇక్కడి కండక్టర్లు మినహా మిగతా ఉద్యోగులను ఇతర డిపోల్లోకి సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. బస్సుల నిర్వహణ అద్దె ప్రాతిపదికన జేబీఎం సంస్థకి అప్పగించారు. బస్సులో కండక్టర్ ఆర్టీసీ సిబ్బంది ఉండనుండగా పర్యవేక్షణ ఆపరేషన్ మాత్రం ఆర్టీసీ చూసుకోనుంది. డ్రైవరు బస్సుల మరమ్మతులను జేబీఎం సంస్థ నిర్వహించనుంది. కరెంటు బస్సులంటేనే ఛార్జింగ్తో నడిచే బస్సులు. కరీంనగర్ 2వ డిపోకు కరెంటు బస్సులు వస్తుండటంతో అధికారులు మౌలిక వసతుల ఏర్పాట్లపై దృష్టిని సారించారు. ఇందుకోసం ఇప్పటికే విద్యుత్ శాఖతో ఒప్పందం చేసుకుని 6 కోట్లు చెల్లించారు.
దీంతో విద్యుత్ శాఖ డిపోలో 11 kV విద్యుత్ లైన్లు, 3 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 14 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. బస్సు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కోసం 3 గంటల సమయం పట్టనుండగా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 350 కిలోమీటర్ల మేరకు బస్సు పరుగులు తీయనుంది. కరీంనగర్ రీజియన్లో పైలట్ ప్రాజెక్టుగా 70 బస్సులను కేటాయించగా ఇందులో 35 సూపర్ లగ్జరీ బస్సులు కరీంనగర్కు చేరుకున్నాయి. ఈ సూపర్ లగ్జరీ బస్సులను మొత్తం కరీంనగర్ హైదరాబాద్ రూట్లో నడిపించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండో విడతగా మరో 6 డీలక్స్ బస్సులు, 33 ఎక్స్ప్రెస్ బస్సులు రానుండగా వీటిని గోదావరి ఖని, మంతిని, హుస్నాబాద్, జగిత్యాల రూట్లలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరెంటు బస్సుల కోసం కావలసిన మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామన్నారు కరీంనగర్ ఆర్ఎం సుచరిత. ఇక ఇప్పటికే మొదటి దశ 35 బస్సులు వచ్చాయని వీటిని కరీంనగర్, హైదరాబాద్ రూట్లలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం బస్సుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే రోడ్డెక్కిస్తామని చెప్తున్నారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సెస్ని అతి త్వరలో కరీంనగర్ 2 డిపో నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడం జరుగుతుందండి. ఇంతవరకు సిటీలో ఎలక్ట్రికల్ బస్సెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్కి కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవ్వడం జరిగింది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నుంచి కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ అతి త్వరలో రోడ్ ఎక్కనున్నాయండి. ఈ డీజిల్ బస్సెస్ ప్లేస్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనకి ఒక 35 సూపర్ లగ్జరీ బస్సెస్ రావడం జరిగింది. ఈ సూపర్ లగ్జరీ బస్సెస్ కరీంనగర్, హైదరాబాద్ రూట్లో నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశామండి. ఇంకా రిజిస్ట్రేషన్ వర్క్స్ అవి అవుతున్నాయి కాబట్టి ఇంకొక వారం 10 రోజుల్లో ఈ బస్సెస్ రోడ్ ఎక్కనున్నాయండి. మిగతా బస్సెస్ సెకండ్ ఫేజ్లో ఒక 6 డీలక్స్ బస్సులో ఇంకొక 33 ఎక్స్ప్రెస్ బస్సులు కూడా వస్తాయి. ఈ రూట్స్ మాత్రం ఐడెంటిఫై చేసింది ఎక్కడంటే సిరిసిల్ల, కరీంనగర్, మంతని కరీంనగర్, గోదావరి ఖని కరీంనగర్, హుస్నాబాద్ కరీంనగర్, జగిత్యాల కరీంనగర్ ఈ రూట్లలో ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చిన తర్వాత నడపడం జరుగుతుందండి. బట్ ఇనీషియల్ స్టేజెస్ ఫస్ట్ ఫేజ్లో మాత్రం ఈ 33 సూపర్ లగ్జరీ బస్సెస్ బిట్వీన్ కరీంనగర్ అండ్ హైదరాబాద్ నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో తొలిసారి హైదరాబాద్ను దాటిన కరెంటు బస్సులు కరీంనగర్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ప్రజలకు సేవలు అందించనున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బస్సులతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల ట్రాక్లో పయనించి గట్టెక్కాలని ఆకాంక్షిద్దాం. మనం కూడా ప్రగతి రథచక్రాలను ఆదరిద్దాం. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే గంగుల. జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచన. ధర్మారం మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి. వినాయకులను దర్శించుకుని ప్రత్యేక పూజలు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారంటూ ఎద్దేవా. కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓకే, లేదంటే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా. కరీంనగర్ లో మీడియాతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. ప్రజాసేవ కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నానని స్పష్టం. రాజీ మార్గమే రాజమార్గం.
ఈ నెల 28వ తేదీన ఉమ్మడి జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్. కరీంనగర్ రోడ్లపై పరుగులు తీయనున్న కరెంటు బస్సులు. ఇప్పటికే నగరానికి 35 సూపర్ లగ్జరీలు ఛార్జింగ్ కోసం 14 పాయింట్లతో ఛార్జింగ్ స్టేషన్ త్వరితగతిన రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.